చూడరే, అలుకు పూతాల వాకిళ్ళు చూడరే, పడుసు వందాల ముక్కులు చూడరే, నింగిన మెరిసేల రంగులద్దుతున్నరే, వచ్చే బంధాలతో ముచ్చట ముంగిళ్ళతో సంక్రాంతి సంబురాలు మొదలైనాయో. గొబ్బియ్యలో గొబ్బియ్యలో సంక్రాంతి సంబురాలే గొబ్బియ్యలో, గొబ్బియ్యలో గొబ్బియ్యలో ఆనంద సందడులే ప్రతి ఇంటిలో. ఊరు వాడ కలిసి పండుగ జరుపంగా, చిన్న పెద్ద గుడి కోలలు ఆడంగా, హరిదాసు కీర్తనలే ఆమెడ దూరంగా, బసువన్న ఆటలతో ఆకిలి ఒక్కంగా, కొత్త అల్లుళ్ళతో ఆడపడుచులతో ఊరే మురిసిందంటే సంక్రాంతి. కోటి దీపాలతో కోకిల రాగాలలో మమతల కోవేలలో సంక్రాంతి. గొబ్బియ్యలో గొబ్బియ్యలో సంక్రాంతి సంబురాలే గొబ్బియ్యలో, గొబ్బియ్యలో గొబ్బియ్యలో ఆనంద సందడులే ప్రతి ఇంటిలో.
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా, బృందావనం తడితేనే ఒళ్ళు జల్లు, మాటే మకరందము చూపే సిరిగంధము చిరునవ్వే స్వాతి జల్లు. జంట తాళాలతో మేజువాణి జోడు మద్దెళ్ళని మోగిపోని, చెత్తకొస్తే పండగాయే చెప్పలేని బంధమాయే, వయసే అల్లాడిపోయే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కోటి పంజాలతో ఊరేగు పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు.
పంబనది తీరాన పెరుగుతున్నవయ్యా
ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే. ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో. చిడక పాడిందంట గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట. పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగు ఉంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. దెబ్బలాటలోన ఓడిపోతే కోడి పుంజు పొయ్యి మీద కూరలాగా తాను మాడిపోద పాపం. మేడ మీద నుండి గాలిపటము నింగిదాకా దారనే తోకగా ఎగురుతోంది ఎడ్ల బండిపై. ఎక్కి చిన్న పెద్ద గోల గోల చేయడం ఎంత బాగుందంట. రోజు మారిపోయినా గాని తగ్గేది లేదంట. అంతటా సంబరాలే విందు భోజనాలు చేసి రావడానికి నచ్చినట్టు ఊరిలో. బొమ్మల కలువు సర్వసాధారణంగా పిల్లల ఆనందం ఉత్సాహాల కోసం తీర్చిదిద్దే దానిని బొమ్మల కలువని కూడా అంటారు. దీని అలంకరణ కోసం 9 మెట్లుంటాయి. మెట్లపై తెల్లని వస్త్రం పరిచి ఆపై బొమ్మలను అమర్చుతారు. వారి కళా దృష్టి, ఆర్థిక స్తోమత, సౌకర్యాలను బట్టి వాళ్ళు ఈ మెట్లపై రకరకాల బొమ్మలను అమర్చుతారు. పై మెట్లపై దేవుళ్ళ బొమ్మలను ఉంచుతారు. అమ్మవారి బొమ్మలను కూడా ఉంచే ఈ చోటనే సత్వగుణానికి ప్రతీకగా నిర్వచిస్తారు. కింద ఉన్న మెట్లపై ప్రాపంచిక జీవితానికి సంబంధించిన బొమ్మలను ఉంచుతారు. అవి తామస గుణాన్ని ప్రతిబింబిస్తాయని అంటారు. మధ్య భాగంలో క్షత్రియ ధర్మాన్ని తెలుపుతూ ఉండే రాజు, రాణి, యుద్ధ వీరుల వంటి బొమ్మలను ఉంచుతారు. ఈ కన్నిటికన్నా పైమెట్టు మీద ఉంచే కలశం దేవి కరుణకు సూచనగా భావిస్తారు. ఈ 3 గుణాలను అధిగమించిన వారికి దేవి కటాక్షం లభ్యం అవుతుందని అంటారు. ఇది బొమ్మల కలువ తత్వం.
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. రైతులు జరుపుకునే పండుగ కనుమ పండుగ. ఇప్పుడు నేను కనుమ పండుగ చెప్పుకుంటున్నాను. పశువుల పండుగ సంక్రాంతి వరుసతో వచ్చే చివరి రోజులను కనుమ పండుగ అని అంటారు. దీన్నే పశువుల పండుగ అని కూడా అంటారు. ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయకారంగా ఉండే మూగజీవులకు ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ. పశుపక్షాదానికి గౌరవాన్ని సూచించే పండుగ కనుమ. ఇది సుమారుగా సాధారణ కప్ప సమానంగా ఉంటుంది. అనగా 250 మిల్లీలీటర్లు లేదా పావు లీటర్లు. వంటగదిలో రోజువారీ వంట తెచ్చుకుని సోలర్లో కొలుస్తారు. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. కొబ్బియల్లో 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 కొబ్బియల్లో, మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు. న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. తీరా గొప్పోళ్ళనే మాట లేదు, నీతి నిజాయితీ మాసిపోదు. మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. పాటే పంచామృతం మనసే బృందావనం, తడితేనే ఒళ్ళు జల్లు, మాటే మకరందము చూపే సిరిగంధము, చిరునవ్వే స్వాతి జల్లు. జంట తాళాలతో మేజువాణి
మనసే అల్లాడిపోయే సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా హై సరదాలో తెచ్చిందే తుమ్మెదా హై కొత్త ధాన్యాలతో కోటి పందాలతో ఊరేగు పొంగుతుంటే ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు చల్ల చల్లని
ధన్యవాదములు. ఈ రోజు మా బడిలో ఎంత సందడిగా ఉందని ఆలోచిస్తున్నారా? ఈ రోజు మా బడిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నాం. సంక్రాంతి తెలుగువారి పెద్ద పండుగ అని ముద్దుగా పిలుచుకునే పండుగ సంక్రాంతి. ఈ పండుగ రోజుల్లో మన లోగిలి కొత్త అల్లులతో బంధుమిత్రులతో కలకలలాడతాయి. కొత్త పంట చేతికంది రైతులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే పండుగ సంక్రాంతి. సంక్రాంతి అనగా నూతన కాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. అయితే ఈ సంక్రమణాన్ని సంక్రాంతి అంటారు. ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులు జరుపుకుంటారు. సంక్రాంతి 3 రోజులు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాలలో 4వ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు భోగి గురించి చెప్పబోతున్నాను. భోగ్ అనే సంస్కృత పదం నుంచి భోగు వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. భోగం అంటే సుఖం, భోగమంట. శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయనం కాలంలో భూమికి దూరంగా అవడంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతోంది. ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధలకు తప్పించుకునేందుకు దక్షిణాయనంలో తాము పడిన కష్టాలను, బాధలను ఎదుర్కొన్నందుకు ఉత్తరాయణ కాలంలో ఈ సుఖ సంతోషాన్ని కోరుకుంటూ ఈ భోగి మంటను వేస్తారు. భోగి మంటల్లో పిడకలతో పాటు రావి, మామిడి, మేడి, ఔషధ చెట్లు కలప ఆవు నెయ్యి వేస్తారు. ఆవు నెయ్యి, ఆవు పిడకలు మంటల్లో వేయడం వల్ల గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మక్రిములు నశిస్తాయి. మనకు శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. నేను ఇప్పుడు కనుమ గురించి చెప్పబోతున్నాను. రైతులు కనుమ పండుగ జరుపుకుంటారు. పశువుల పండుగ సంక్రాంతి వరుసతో వచ్చే చివరి రోజును కనుమ పండుగ అని అంటారు. దీన్నే పశువుల పండుగ అని కూడా అంటారు. ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయకారంగా ఉండే మూగజీవులకు ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ. పశుపక్షాదాలకు గౌరవాన్ని సూచించే రోజు కనుమ పండుగ. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు భోగి పళ్ళు గురించి చెప్పబోతున్నాను. భోగి పళ్ళు రోజు సాయంత్రం చిన్నారుల తలపై భోగి పళ్ళు పోస్తారు. ఇదే రోజున బదరీవనంలో శ్రీహరిని పిల్లాడిగా మార్చి దేవతలంతా బరటి పళ్ళుతో అభిషేకం చేస్తారు. అవే కాలానుగుణంగా వచ్చిన మార్పులో భోగి పళ్ళుగా మారాయి. వీటితో పాటు పూలు, సెలవులు కూడా కలిపి చిన్నారుల తలపై వేయడం వల్ల వారు ఆరోగ్యాలతో వర్ధిల్లుతారని చాలా మంది నమ్ముతారు. ధన్యవాదాలు. సంప్రదాయ వస్తువుల్లో భాగంగా రోలు రోకలి, రుబ్బు రోలు, సన్నేకలు, రోలు తిరగలి. ముందుగా మనం రుబ్బు రోలు గురించి తెలుసుకున్నామా? నీటిలో నానబెట్టిన లేదా మెత్తటి ఆహార పదార్థాలు, పచ్చడి లేదా పొట్టు చేయడానికి ఉపయోగించే ఒక సాధనం. ఇది ఒక రాక పలకతో తయారు చేయవచ్చు. ఇది వేల సంవత్సరాల క్రిందటి నుంచి మనిషి నిత్య జీవితంలో కీలక సాధనంగా మారిపోయాక రాక పలుకుతూ ఇప్పుడు రోలు తిరగలి గురించి తెలుసుకున్నామా? రోలు తిరగలి దీన్ని వాడటం వల్ల మన శరీరం ఎంతో గట్టిగా ఉండేది. ఈ వ్యాయామంలో మన స్త్రీలకు 60 ఏళ్ళు దాటిన పనులెంతో ఉత్సవంగా చేసుకునేవారు. రోలు రోకలితో అటుకులు తయారు చేయవచ్చు. రోలు రోకలితో పసుపు కొమ్ములు, మిరపకాయలు దంచి సున్నం తయారు చేయవచ్చు. రోలు రోకలితో వివిధ రకాల ధాన్యాలు, పై పొరలు తొలగించవచ్చు. రోలు పత్రాలతో మసాలా ముద్దలు తయారు చేయవచ్చు. రోలు పత్రంతో వివిధ రకాల పప్పులు, రుబ్బులు తయారు చేయవచ్చు. దీని వ్యాయామంలో స్త్రీలకు ఎంతో ఉపయోగపడతాయి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం గోరింటాకు, కుంకుడుకాయలు,
చోటు